సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, రాజయోగం పట్టబోయేవారు మాత్రమే ఇది వింటారు. నీ జీవితంలో ఇదే ఆఖరి ఘట్టం. ఈ గురువారం పెద్ద మార్పుని చూస్తావు అని బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. ఈ రోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ఎవరైతే వినగలుగుతారో వారి జీవితంలో ఇదే ఆఖరి ఘట్టం. అంటే వారి జీవితంలో పడుతున్న కష్టాలన్నింటికీ ఈ రోజుటితో ఆఖరిగా ముగింపు అని బాబాగారు అంటున్నారు. రాజయోగం మీ జీవితంలో రాబోతుంది. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. మీ సంతోషం ఎవ్వరూ కూడా లాక్కోలేరు. ఈ గురువారం అతి పెద్ద మార్పుని చూస్తారు. అంటే ఈ గురువారం నాటికి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నింటికీ కూడా బాబాగారు ముగింపు పలకబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని మిస్ చేసుకోకుండా బాబాగారు ఏం చెప్పబోతున్నారు అందరూ అర్థం చేసుకుని వారి జీవితంలో ఆచరించండి. బాబాగారు చెప్పిన విధంగా మన జీవితంలో రాజయోగం రావాలి అంటే మనకు కావలసింది డబ్బుతో కూడిన పలుకుబడి మనకక్కర్లేదు. సంతోషంగా మన వాళ్ళతో బ్రతికితే చాలు. ఉన్నన్ని రోజులు సంతోషంగా అందరితోనూ కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ఏ లోటు లేకుండా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి జీవితం కావాలి అనుకునే వారికి బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం. ప్రతి ఒక్కరూ కూడా ఈ గురువారం నాటికి ఆచరించి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోండి. తల్లి, నీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతుంది. ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నింటికీ కూడా నేను ముగింపు పలుకుతున్నాను. తల్లి, ప్రతి క్షణం నువ్వు నా కోసమే తప్పిస్తున్నావు. నా నామస్మరణమే జపిస్తున్నావు. ఎప్పుడూ కూడా సాయి ధ్యానంతో ఉంటున్నావు. అన్ని కష్టాలను కూడా నాతో పంచుకుంటున్నావు. అయినా సరే ఈ బాబా ఏమీ చేయటం లేదు అని బాధపడుతున్నావు కదూ. ఎప్పటికీ ఈ సాయి నీ బాగు కోరేవాడిగానే ఉంటాడు. ఎప్పుడూ కూడా నువ్వు చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటాడు. ఏదో ఒక రూపంలో ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు. అది నువ్వు గమనించటం లేదు. నా నామస్మరణమే చేస్తున్నావు కదూ. మరి నేనెందుకు నీకు దూరంగా ఉంటాను? నువ్వు నా కోసం రానక్కర్లేదు. నేనే నీ చుట్టూ ఉన్నాను. నేను అన్ని ప్రదేశాలలో కూడా వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటంటూ లేదు. భక్తుల భావాన్ని అనుసరించి ఎక్కడైనా సరే, ఎలా అయినా సరే నేను ప్రకాశిస్తాను. నా నామస్మరణం చేసిన వారికి నేనెప్పుడూ కూడా గుర్తుంచుకుంటాను. నాకు గుర్రాలు కానీ, రైలు బండులు కానీ, విమానాలు కానీ అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిచిన వారికి ప్రక్కనే ఉంటాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రత్యక్షమవుతాను. నాకు పేరు లేదు, ఊరు లేదు. ఈ ప్రపంచమంతా కూడా నా ఇల్లే. ఎక్కడ నా నామంతో ధ్వనిస్తుందో అక్కడ ఈ సాయి తళుక్కుమంటాడు. నీ ప్రారంధంలో నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నీ దేహానికి ఎన్ని మరకలు అంటించుకున్నా కూడా అవన్నీ కూడా తొలగించడానికి ఈ సాయి సిద్ధంగా ఉంటాడు. నా ధనాగారం కూడా ఎప్పుడూ నిండే ఉంటుంది. ఎవరూ దేనిని కూడా అడగరు. కానీ నా ధనాగారాన్ని దోచుకోమని నా భక్తులకు చెబుతాను. అయినా సరే నా భక్తులు ఎప్పుడు నన్నే ధ్యానిస్తారు. నా ధనాగారం వారికి అవసరం లేదు. నువ్వేం చేయలేకపోతే ఊరికే కూర్చో తల్లి. నేను స్వయంగా నీ వెంట ఉండి ప్రతి ఒక్కటి నీ జీవితంలో జరుగుతున్నది నేను నడిపిస్తాను. ఎన్ని కష్టాలైనా సరే వాటికి శాశ్వత పరిష్కారం నేను చెబుతాను. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు తల్లి. నేను నీ వైపు అట్లనే చూస్తాను. ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పతనమును గ్రహించెదరో వారు ఎప్పటికీ ధన్యులే. నేను అనుగ్రహించేదేదో ఇంతకు ముందే అనుగ్రహించాను. ఇక ఇప్పుడు క్రొత్తగా అనుగ్రహించేదేముంది? సద్గురువుకు నమస్కారం చేస్తే చాలదు తల్లి. ఆత్మ సమర్పణ చేసుకోవాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా నమ్మకంతో ఈ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండు. ఎప్పటికీ ఈ సాయి నిన్ను కష్టాల కడలి నుండి దూరం చేస్తాడు. జీవులన్నీ సమానమే. అన్నింటి యందు అహింసాభావం ఉండాలి.
అన్ని జీవులకు అధిష్టానం ఈశ్వరుడే. ఆయన సంకల్పం లేనిదే ఎవరైనా సరే ఏ అపాయాన్నైనా సరే చేయగలరా? ఈ విశ్వమంతా ఈశ్వరుని ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ఏది స్వతంత్రం కాదు. సర్వజీవులలోనూ నన్ను దర్శించేవారు నాకు ప్రీతి పాత్రులుగా నిలిచిపోతారు. నువ్వు చాలా ఆతృతగా ఉన్నావు తల్లి. నీ సంపూర్ణ హృదయాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు. నేను వెంటనే నా గురువు దగ్గర ప్రార్థిస్తాను. వారు తప్పకుండా నీ కోరికను తీరుస్తారు. ఆకాశంలో మేఘాలు క్రమ్ముకున్నాయి. వర్షం పడి పంట పండుతుంది. మేఘాలు తొలగిపోతాయి. ఎందుకు భయపడతావు? ఈ రోజు నువ్వు నాకు తిండి పెట్టావు కదా తల్లి. కడుపు నిండింది. గొంతు వరకు తిన్నాను. ఈ ప్రాణులను నువ్వు తృప్తిపరిచావు. రోజు ఇలాగే చేస్తూ ఉండు తల్లి. నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టె తిని నేను పూర్తిగా సంతృప్తి చెందాను. నాకింకా త్రేన్పులు కూడా వస్తున్నాయి తల్లి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ కూడా ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయి. సదా గుర్తుంచుకో, నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాడిని. నా యందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు కూడా రానివ్వను. నువ్వేమి ఇక చింతించకు. నీకు బోలెడన్ని రూపాయలను ఇస్తాను. నా వద్ద నిశ్చింతగా కూర్చుంటే చాలు. నా ధనాగారం చాలా పెద్దది. నన్ను అనన్యంగా భజించే వారి, నిత్యము పవిత్ర మనసుతో నన్ను సేవించే వారి యోగక్షేమాలు వహించడం నా కర్తవ్యం. ఇక్కడ అన్న వస్త్రాలకు కొరత ఉండదు. ఇతరుల విషయాలు అసలే పట్టించుకోవద్దు. నీ అనుభవాన్ని నువ్వు అంటిపెట్టుకో. నీ కర్తవ్యం మాత్రమే నువ్వు నిర్వర్తించు. నీ పిల్లల పట్ల జాగ్రత్త వహించు. నీ కుటుంబం యొక్క అనురాగాలు అంటిపెట్టుకో. వారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. వారు కోరుకునే బాగోగులు నీ జీవితం బాగుంటుంది. ఏమిటి 1-2 రోజుల ఉపవాసానికి కూడా నువ్వు నా కోసం తట్టుకోలేవా తల్లి? ఎప్పుడైనా సరే ఈ సాయి కోసం ఒక్క పూట ఉపవాసం చేసి చూడు. నీ జీవితంలో ఎన్నో మార్పులు నువ్వు చూస్తావు. ఎందుకంటే నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను. అది నా గురువుకు నేను చేసుకున్న సేవ. బస్తల కొద్దీ ఊది నా దగ్గర ఉంది. ఎప్పుడు నీకు అనారోగ్యం వచ్చినా దానిని తీసుకెళ్ళు. నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. మేము ఎన్నో కష్టాలకు ఓర్చుకున్నాము. నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నాము. వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నాను. శరీరం శుష్కించి ఎముకలు కూడా నిలవలేని స్థితిలో ఉన్నప్పటికీ భగవంతుని కృప వలన ప్రాణం పోలేదు తల్లి. ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నింటికీ కూడా సూర్యుడు ఎంత అవసరమో చంద్రుడు కూడా అంతే అవసరము. కాబట్టి నిండు మనసుతో నువ్వు అంగీకరించే ఈ సాయి సందేశం స్వీకరించు. ఎప్పటికీ నీకు ఈ సాయి రుణపడి ఉంటాడు. ఎందుకంటే నువ్వు ప్రతి మాట సాయితోనే మొదలు పెడతావు. సాయి నామాన్ని ప్రతి క్షణం ఉచ్చరిస్తావు. తల్లి, నీ మనసు కల్మషం లేనిది. అందరినీ ఒకే భావనతో చూస్తావు. అందరూ నా వాళ్లే అని నమ్ముతావు. కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీలా ఉండరు తల్లి. నా బిడ్డ ఎప్పుడైతే తప్పు చేస్తుందో ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టదు తల్లి. నా పడక చుట్టూ నా బిడ్డ ఎప్పుడైతే తప్పు చేస్తుందో అప్పుడు సాయి నామంతో ఉచ్చరిస్తూ ఉంటుంది. ఆ తప్పు ఇది నేను చేశాను బాబా అంటూ తన మనసు నా చుట్టూ ప్రాధేయపడుతుంది. కాబట్టి ఇవన్నీ నేను గమనిస్తున్నాను. ఏ బిడ్డ అయితే తెలియక చేసిన తప్పుని క్షమించమని పదే పదే తన గురువు దగ్గర వచ్చి వేడుకుంటుందో అలాంటి వారికి తక్షణమే ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా తన బిడ్డ తప్పు చేస్తే తల్లి ఊరుకుంటుందా? చిన్నగా మందలించి వదిలేస్తుంది. అదే పెద్ద తప్పు అంటే జీవితానికి సరిపడినంత పెద్ద తప్పు చేస్తే ఆ తల్లి ఇచ్చే శిక్ష ఎలా ఉంటుందో తన బిడ్డకే తెలుస్తుంది. కాబట్టి నేను కూడా నా బిడ్డలకు గురువు ఇచ్చే శిక్ష ఎలా ఉంటుంది, ఎప్పుడైనా సరే తప్పులు చేస్తూ వస్తే ఆ బిడ్డలందరికీ కూడా నేను తప్పకుండా శిక్షని విధిస్తాను. ఎప్పుడైతే మంచి మార్గంలో వెళతారో అలాంటి వారికి నేను చూస్తూ ఉండిపోతాను. సంతోషంగా ఉండడమే నాకు కావలసింది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా
పైన అసలు చలించకు. వాడి మాటలు నీకేమీ కుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులను ఫలితం వారే అనుభవిస్తారు. నువ్వు చేసే పనులు కూడా నువ్వే అనుభవించి తీరాలి. మనసు భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తి చెందాలి. బెదిరించడం వల్ల ప్రయోజనం లేదు, అది మంచిది కాదు. మనమెందుకు బెదిరించడం? పుట్టించిన ఆ భగవంతుడికే వదిలేద్దాం. ఆయనే సాక్షిభూతుడు, ఆయనే ఉన్నత అధికారుడు. కాబట్టి ఏ తప్పు చేసినా ఎవరు ఎన్ని అన్నా కూడా ఆ భగవంతుని మీద వదిలేద్దాం. అన్నింటికీ ఆ భగవంతుడే సాక్ష్యం. కాబట్టి నువ్వు నిశ్చింతగా నిర్భయంగా నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి. జీవితం అనేది ఒక ఆట. ఆ ఆటలో నువ్వు నెగ్గగలిగితేనే నీ జీవితం సంతోషంగా ఉండగలుగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఇచ్చే ఈ సందేశం ద్వారా నీ జీవితం ఎంతో సంతోషంగా హాయిగా ఉంటుంది. కాకపోతే నీ జీవితంలో రాజయోగం రావాలి అంటే ముందు నువ్వు చేయవలసింది ఒక చిన్న పని. వచ్చే గురువారం నాడు ఒక ఎండు కొబ్బరికాయతో ఈ మాఘమాసంలో నువ్వు ఈ చిన్న పరిహారాన్ని చేయగలిగితే నీకున్న కష్టాలన్నీ కూడా గట్టెక్కడానికి అవకాశం దొరుకుతుంది తల్లి. ఈ గురువారం నాడు ఉదయం లేవగానే తలంటు స్నానం ఆచరించి ఆ రోజు నువ్వు ఏ విధంగా సాయిని కొలుస్తావో, సాయిని ఆరాధిస్తావో ఆ విధంగా ఆచరించుకో. నేను ఎలాంటి అడ్డు చెప్పను. కానీ ఈ ఒక్క కొబ్బరికాయ, ఈ ఎండు కొబ్బరికాయని తీసుకొని నువ్వు దానిని శుభ్రంగా కడిగి దానికి గంధం బొట్లు, పసుపు కుంకుమ పెట్టి దానిని నీ పూజలో పెట్టాలి. పూజలో పెట్టిన తర్వాత నువ్వు ఒక సంకల్పం చేసుకోవాలి. ఏ కష్టంతో నువ్వు బాధపడుతున్నావో ఆ కష్టాన్ని చెప్పుకొని ఈ సాయితో చెప్పుకొని ఆ కొబ్బరికాయని నా ముందు ఉంచు. ఆ తర్వాత నువ్వు చేయవలసిన పనులన్నీ చక్కగా ఆ పూజలో నిర్వహించి సాయి నామాన్ని పలుకుతూ 108 సార్లు సాయి నామాన్ని పలుకు. ఆ తర్వాత ఈ సాయికి దక్షిణగా నీ కోరికలను చెప్పుకున్న తర్వాత నాకు ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయ, ఎండు కొబ్బరికాయని తీసుకుని దక్షిణతో సహా నువ్వు నా మందిరానికి రావాలి. వచ్చి మందిరంలో ఉన్న దుని చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. ఆ కొబ్బరికాయని చేతిలో పట్టుకొని దక్షిణతో సహా పట్టుకొని కొబ్బరికాయతో నీ సంకల్పం చెప్పుకొని దుని చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. అలా చేసిన తర్వాత ఒక దీపాన్ని వెలిగించి ఆ దునిలో ఈ కొబ్బరికాయని వేయాలి. అలా వేశాక బాబా గారితో సంకల్పం చెప్పుకోండి. బాబా నామంతో కాసేపు 5 నిమిషాలు కూర్చుని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి. ఆ తర్వాత మందిరంలోకి వెళ్ళి కాసేపు కూర్చుని బాబా గారిని చూస్తూ మీ సమస్యని చెప్పుకున్న తర్వాత తిరిగి ఇంటికి రండి. ఇలా మీరు 5 వారాలు 9 వారాలు చేయవచ్చు. కొబ్బరికాయ, ఎండు కొబ్బరికాయ, పీచుతో ఉన్న కొబ్బరికాయని తీసుకెళ్ళి ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు. చేతనైతే ఆ గురువారం నాడు కనీసం 5 మందికి మీరు కడుపు నిండా అన్నం పెట్టండి. లేదంటే ఇంట్లో ఏ ప్రసాదమైనా చేసుకొని బాబాగారి గుడికి వెళ్ళి అక్కడ మీరు పంచవచ్చు. ఈ విధంగా మీరు 5 గురువారాలు చేసి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. బాబాగారికి కొబ్బరికాయను సమర్పించడం వల్ల మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. బాబా గారు ఇచ్చిన ఈ సందేశాన్ని స్వీకరించి అందరూ ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.